సో ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం ఆల్రెడీ నెర్రెలు బారిందనమాట. పొలం చూస్తే అక్కడక్కడ సరిగ్గా నీళ్ళు అందట్లేవు, భూగర్భ జలాలు ఇంకిపోతాయి కదా, దానివల్ల మనకి వాటర్ సరిగ్గా పోయట్లేదు. బోర్లు కూడా దీంతో ప్రెస్ చేస్తే మనకి మోటార్ పైకి వస్తుంది. సో ఇప్పుడే వచ్చిండు, ఇవన్నీ ఇక్కడ మోసుకొచ్చి సెట్ చేస్తున్నాం. ఇటురా భలే చేసిన గారు. మొత్తానికి అయితే ఒక గంట సేపు కష్టపడ్డాక మోటార్ వెళ్ళింది. మొత్తం 13 పైపులు ఉన్నాయట్టుంది. గంట సేపు కష్టపడ్డాక మోటార్ బయటకి వెళ్ళింది అనమాట. అందరికి వెల్కమ్ టు మై ఛానల్. అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నా. ఈ రోజు టాపిక్ ఏంటంటే, మన మెయిన్ టాపిక్ ఏంటంటే, మా బావి దగ్గర మొత్తం 3 బోర్లు ఉన్నాయి అనమాట. దాంట్లో ఒక బోరు ఖరాబ్ అయిపోయింది. అంటే రీసెంట్ గా ఒక 1 month బ్యాక్ ఖరాబ్ అయిపోయింది. కానీ అప్పుడు నీళ్లు సరిపోతున్నాయి అని దాన్ని బాగా చేయలేదు అనమాట. కానీ ఇప్పుడు రీసెంట్ గా ఈ మధ్యన ఎండలు బాగా కొట్టడం వల్ల, చూడ్రి ఎండలు బాగా కొట్టడం వల్ల మనకి మేము పెట్టింది ఒక 25-30 గుంటలు ఉంటది పొలము. కానీ ఆ పొలం కూడా సరిగ్గా బానట్లేదు అనమాట. మొన్న మందు కొట్టడానికి కానీ నీళ్లు తడి తప్పి దాని తర్వాతకి మళ్ళీ పెట్టేసరికి సరిగ్గా బానట్లేదు. సో ఇక్కడ 1 2 3 4 మళ్ళీ వాడుతున్నాయి. లాస్ట్ మటుకి ఇక్కడికి వాటర్ అందట్లేదు అనమాట. మీరు చూసుకున్నట్లయితే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం ఆల్రెడీ నెర్రెలు బారిందనమాట. పొలం చూస్తే అక్కడక్కడ సరిగ్గా నీళ్ళు అందట్లేవు. ఇక్కడ ఈ మళ్ళకు ఉన్నది కదా, ఇక్కడక్కడ కొంచెం తడి ఉందన్నమాట. ఇక్కడ వరకు వాటర్ ఉన్నాయి, ఇక్కడ వరకు వాటర్ ఉన్నాయి. ఇక్కడ మాత్రం వాటర్ అందట్లేదు సరిగ్గా. సో ఈ పొలంలోకి సరిగ్గా వాటర్ అందట్లేదు. 3 బోర్లు పోస్తే ఇంకా పారేదే కష్టం ఉంటది అనమాట. మనకు కేవలం 2 బోర్లు మాత్రమే పోస్తున్నాయి అనమాట. సో దాన్ని ఇప్పుడు తీసి పీకాలి. ఇవన్నీ ఏమో మిగతా 2 బోర్లు ఏమో కొంచెం తక్కువ పోస్తాయి. ఇప్పుడు మనం కాలిపోయిన బోరే కొంచెం ఎక్కువ పోస్తున్నట్టు, అందువల్ల మనకి వాటర్ సరిగ్గా సరిపోవట్లేదు. మొన్ననే గడ్డి మందు కొట్టిన వీడియో మీరు చూసిండొచ్చు. గడ్డి మందు కూడా కొట్టడం వల్ల చాలా మంచిగా పని చేసింది. మందు కొట్టడం వల్ల కొంచెం అక్కడక్కడ పొలం ఎర్రగా అయిన తర్వాత యూరియా వేరే ఇంకేమన్నా కలిపి వేయాలి. సో కలుపు మాత్రం ఆల్మోస్ట్ ఎర్రగా అయ్యి చనిపోయింది అంతా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి అదే పక్క ఊర్లో ఉంటాడు అనమాట మోటార్లు పీకే పెద్దనన్న. ఆయనను పిలిచినాం, ఆయన వస్తున్నంట. చూస్తే మీకు బోర్ కూడా ఎట్లా పోస్తుందో చూపిస్తాయి. ఇప్పుడు వాటర్ బాగా ఎండలు ముదరడం వల్ల ఇక్కడ మా చుట్టుపక్కల అందరికి వాటర్ సరిగ్గా సరిపోవట్లేదు అనమాట. ఎందుకంటే ఎండలు ముదిరితే భూగర్భ జలాలు ఇంకిపోతాయి కదా, దానివల్ల మనకి వాటర్ సరిగ్గా పోయట్లేదు. బోర్లు కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే మా మోటార్ 2 మోటార్లు కలిపితే ఇది పోస్తుంది అనమాట. మీరు చూసుకున్నట్లయితే మోటార్ ఈ విధంగా పోస్తుంది. 2 బోర్లు కలిపితే ఇది పోస్తుంది. ఒక బోర్ ఆడైతే కొంచెం మనకి పొలం గిట్లా బారే అవకాశం ఉంటదని ఇప్పుడు మనం దాన్ని బీగుతున్నాం అనమాట. చూస్తే పొలం మొన్న కలుపు మంది కొట్టేసరికి కలుపు ఏమాత్రం లేదు, కొంచెం మంచిగా ఉంది చూడడానికి అయితే. ఇప్పుడు ఈ పొలం అంతా పారాలంటే మనం కంపల్సరీ కాలిపోయిన బోర్ని పీకి దాన్ని బాగా చేపించుకొని రావాలి. సో ఈ బ్లాగ్ లో మొత్తం మనకి మోటార్ పీకడం అవి చూపిస్తాను అనమాట. మీకు మంచిగా చూడండి, వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడే మన పెదనాన్న వచ్చినంట, మోటార్ పీకే పెదనాన్న. సో అక్కడికి వెళ్ళి చూడాలి. పీకలుతుర్రు ఏం పని లేకపోయేసరికి. ఏ బండి తీరా ఈ తాటాకులతో ఒక బూర తయారు చేసిండు. ఊదురా భలే చేసిన గారు. అంతా మంచిగా జరుగుతుంది అనే టయానికి రైతులకు ఏంటంటే ఏదో ఒకటి అడ్డం వస్తుంది అనమాట. ఇప్పుడు పొలం అంతా మంచిగా పారుతుంది, పొట్టలకు వచ్చింది అనే దశలోకే ఏదో ఒకటి మోటార్ కాలిపోవడం, కరెంటు ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడం ఇలాంటివి అవుతుంటాయి అనమాట. సో ఇవన్నీ నార్మలే. ఎక్కడ గడ్డి ఉంది చూసుకుంటారా జాగ్రత్త, పాములు ఇట్లా ఏమైనా ఉండగల. మనకి కనిపిస్తున్న మోటార్ ఉంది కదా, ఇది దాదాపు వచ్చి ఒక 10 సంవత్సరాలు అనమాట కాలిపోక మంచిగా పని చేయబట్టి. సో ఇక్కడ చూస్తే మొత్తం ఫ్లోర్ ఉంది అనమాట. ఈ మా నల్గొండ జిల్లాలో ఈ ఫ్లోరైడ్ ఉంది కదా, ఇది మామూలుగా ఉండదు. ఇక్కడ చూడు ఎట్లా పట్టిందో తెల్లగా. సో ఈ మోటార్ 10 సంవత్సరాలు మంచిగా ఉంది అనమాట మనకి కాలిపోకుండా. ఫస్ట్ టైం అంటే మేము పొలం చేసిన కాంచి ఇదైతే ఫస్ట్ టైం కాలిపోవడం. సో ఇప్పుడు వస్తున్నట్ట మెకానిక్ పీకాలన్నమాట. అంతలా మనం ఏం చేయాలంటే ఈ చుట్టుపక్కల ఉన్న గడ్డి ఇదంతా మనం కొంచెం నీట్ గా చేసుకున్నాం అనుకో, తర్వాత పీకడానికి ఈజీగా ఉంటది. ఆల్రెడీ మావాడు పని స్టార్ట్ చేసిండు. ఇది ఒక 10-12 పైపులు ఉంటది అనుకుంటున్నా నాకు తెలిసి. అంటే మనకు కూడా కరెక్ట్ ఐడియా లేదు, ఎందుకంటే నేను వచ్చిన కాంచి మోటార్ పీకలేదు అనమాట. అంతవరకు ఖరాబ్ కాలేదు, అందువల్ల మనకు కరెక్ట్ ఐడియా లేదు. ఒక 12 పైపులు ఉంటాయి అట్టుంది. ఒక 130 ఫీట్ల కింద ఉంటది అనమాట ఏది వాటర్ బోరు. మెకానిక్ పెద్ద వచ్చింది అనమాట. దీంతో ఇనుప పైపులు కాబట్టి అన్ని మళ్ళీ దాంతో పాటు పెద్ద మోటార్ కాబట్టి ఈ మీటర్ తప్పనిసరి అనమాట. ఇది దీంతో ప్రెస్ చేస్తే మనకి మోటార్ పైకి వస్తుంది. సో ఇప్పుడే వచ్చిండు, ఇవన్నీ ఇక్కడ మోసుకొచ్చి సెట్ చేస్తున్నాం. టైం వచ్చి 11 అవుతుంది. ఎండ ఇప్పుడే మొదలవుతుంది. ఇప్పుడే ఆ మోటార్ బిగడానికి కావాల్సిన సెటప్ అంతా సెట్ చేస్తున్నాం అనమాట. దీంతో ప్రెస్ చేస్తే మనకి మోటార్ అనేది పైకి లేస్తుంది, లేచి వస్తుంది అనమాట. ఉత్తుడా పెద్దగా ఉత్తుడేనా
పైపులు ఉండాలరా దగ్గర కదా మొత్తం ఫ్లోరింగ్ పట్టింది కదా ఘోరంగా ఉంది ప్లాస్టిక్ అయితే మాకు ఐరన్ పైపులు ఇబ్బంది నాకు తెలిసి అంటే ఒత్తుకున్నట్టుగా కేసింగ్కి పైకి లేపినాం. ఫ్లోరిన్ బాగా ఉండడం వల్ల అది చాలా గట్టిగా ఉందన్నమాట. దాన్ని ఇసుకతో కొడితే కొంచెం అది ఫ్లోరిన్ అనేది అటు ఇటు లూజ్ అయ్యి మట్టి ఫ్లోరిన్ రాలిపోయి మనకి ఈజీగా వస్తుంది అనమాట. జాగ్రత్త అది వస్తుందంటావా పైపు రానా నాయన ఏమో గట్టిగా ఉందేమరా బాబు. అయితే క్లాంపులు ఎన్ని పైపులు వచ్చినారు ఇప్పుడు? 3 వచ్చినాయి. ఇక 3 వచ్చినాయి, ఇంకొక 8-9 ఉంటాయి ఇంకా పైపులు. ఎండ మాత్రం మామూలుగా పడుతుంది నాయన. దాదాపు ఒక అర్ధగంట 40 నిమిషాలు కష్టపడ్డ తర్వాత మనకు వచ్చి ఒక 8 పైపులు బయటికి వెళ్ళాయి అనమాట. ఇంకొక 4 నుంచి ఒక 5 వరకు పైపులు ఉండే అవకాశం ఉందన్నమాట. సో ఇప్పుడు కొంచెం వెయిట్ తక్కువైంది. ఇంతసేపు మాత్రం చాలా ఇనుప పైపులు కాబట్టి మస్తు వెయిట్ ఉన్నాయన్నమాట. చాలా ఇబ్బంది అయింది. టైం వచ్చి దగ్గర నియర్లీ 12 వరకు అవుతుంది. సో ఎండ మాత్రం బీభత్సంగా కొడుతుంది, ఘోరంగా కొడుతుంది. ఇట్లా కొడితేనే అది బయటికి వెళ్తుంది, లేకపోతే తుప్పు పట్టి జంగు పట్టడం వల్ల చాలా వరకు అది రాదనమాట. మెయిన్ ఏంటంటే గట్టిగా కొట్టాలి. మా పెదనాన్న నుండి ఏమంటుండంటే, చిన్నప్పుడు బయలేకపోతే సారు కొడితేనే మనకు చదువు వచ్చేది. ఇది కూడా అంతే అనమాట. దాన్ని కొడితేనే అది బయటికి వెళ్తుంది అంట. భయం ఉండాలిగా. మొత్తానికి అయితే 1 గంట సేపు కష్టపడ్డాక మోటార్ వెళ్ళింది. మొత్తం 13 పైపులు ఉన్నాయట్టుంది. 1 గంట సేపు కష్టపడ్డాక మోటార్ బయటకు వెళ్ళింది అనమాట. మోటార్ వచ్చేసి 5 HP మోటరే. ఏం కంపెనీ పెద్ద ఇది? CRI కంపెనీ అంట. రాళ్ళు పడ్డాయా? ఓ పెద్ద రాళ్ళు ఉన్నాయి, చూస్తున్నట్లేదు రాళ్ళు పడ్డాయి. అందువల్లనే మోటార్ పోయింది అంటుండు. మొత్తానికైతే 1 గంట సేపు కష్టపడి మోటార్ అయితే బీకినాం అనమాట. మోటార్లో కొన్ని రాళ్ళు పడడం వల్ల ఖరాబ్ అయిందని అంటుండు, కాలిపోయిందని అంటుండు అనమాట. సో ఇది తీసుకుపోయి మనం పక్కన ఉన్న టౌన్లో నగరికల్లో ఇది బాగా చేయించుకొని, ఒకవేళ ఈ రోజు ఇస్తారో లేకపోతే రేపు మార్నింగ్ ఇచ్చినా కూడా రేపు మార్నింగ్ అన్నా రేపు ఈవినింగ్ అన్నా మళ్ళీ మోటార్ దింపాలన్నమాట. సో అది మొత్తానికైతే ఎండ మాత్రం ఘోరంగా కొడుతుంది, అసలు చిన్నగా లేదు. ఈ మోటార్ వచ్చేస్తే దగ్గర మనకి 70 kg వరకు ఉంటుందంట. 5 HP మోటారు. ఇది బస్సులకు జరిపి భుజాన పెట్టుకొని ఎత్తుకోవాలి. మొత్తానికైతే మోటార్ తీసుకొని ఇప్పుడే ఇంటికి పోతున్నాం. ఇంటికి పోయి కొంచెం అటు ఇటు ఫ్రెష్ అప్ అయ్యి పక్కన టౌన్కి తీసుకొని పోవాలన్నమాట. మోటార్ మాత్రం ఏమో వెయిట్ ఉంది, దగ్గర 70 kg ఉంది. అమ్మో, ఇప్పుడైతే ఈ మోటార్ తీసుకొని చక్కగా పక్కన ఉన్న టౌన్కి పోతున్నాం అనమాట. ఇక్కడ చక్కగా పోయి ఇంటికి పోకుండా షాప్ కాడ వేస్తే అయిపోతుందని ఆడికే మోటార్ తీసుకొని పోతున్నాం. శివాజీ మహారాజ్ మనం వేసేయాలి అంటే మన ఉడిపి హోటల్ ఉందా చూడు, ఉడిపి హోటల్ అవతల ఉంటుంది. షాప్ పేరు ఏం పేరు చెప్పిండు ఆయన. ఒక ముందర ఉంటుంది. దాని పక్కనే ఇదే ఇలా ఈ షాప్ దగ్గరికి వచ్చి వచ్చినాం. మనము మోటార్ వచ్చేసి అన్న ఇప్పి చెప్తారన్నమాట మనకి ఏమైంది ఏం కథ అయింది. ప్రాబ్లం ఏముంటుంది అన్న మాకు మ్యాక్సిమం
గుర్త తెలుస్తుంది. అన్నోళ్ళు కూడా మన వీడియోలు చూస్తారంట. 1-2 సార్లు అనిపిస్తే అంటారు వీడియోలు తీస్తారుగా వచ్చింది అని అంటారు అనమాట. 10 ఏళ్ళు అంటున్నా ఇది గాలిపోక. ఇక్కడ ఏమో పోయిందన్నావు, దీనికి ఏమో పోయింది అంటున్నావుగా. ఇలా రాళ్ళు పడ్డట్టుంది మొత్తం. జాలి కూడా అన్న ఆయన ఏమన్నాడు అంటే వచ్చినప్పుడు మళ్ళీ జాలి ఇంకా మన కప్లింగ్ అవన్నీ తీసుకురామని చెప్పిండు. ఫ్లోరిన్ బాగా పట్టింది అన్న. మళ్ళీ 10 ఏళ్ళు అంటే ఇప్పక ఒకసారి ఇరకబడితేనే మేము అటు ఇటు అన్నాం దాన్ని. మోటార్కి మేజర్ ప్రాబ్లం అయితే వచ్చి మనకి ఒక 10 ఇయర్స్ కాబట్టి ఖరాబ్ కాక పంపు పట్టేసినట్టుంది. దాంతోపాటు దాంట్లో స్టోన్స్ పడ్డాయి అనమాట, చిన్న చిన్న స్టోన్స్. అట్లనే జాలి లేక మొత్తం ఇసుకబడ్డది దాంట్లోకి. అవి కూడా మన అట్లు కూడా మొత్తం జంగు పట్టిపోయి మన మెత్తగా అయిపోయినాయి ఏదో తిరుగు పట్టడం వల్ల. సో అందువల్ల ఖరాబ్ అయిందనమాట. ఇది ఈసారి బాగా చూసుకోవాలి, మళ్ళీ ఎన్ని సంవత్సరాలు చూడాలి. మోటార్ అయితే మనకి ఈవినింగ్ వరకు ఇస్తున్నారు. కరెంట్ లేదంట, చెక్ చేద్దామంటే. సో అందువల్ల ఆయన ఇంకా జ్యూస్ తాగి ఇంటికి పోతే అయిపోతుంది.